ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సాధారణంగా మానవత్వం లేని కొందరు మనుషులు డబ్బులకు కక్కుర్తుపడి మహిళలతో వ్యభిచారం చేయిస్తుంటారు. మరికొందరు అమ్మాయిలు లేదా మహిళలు పొట్ట కూటి కోసం వ్యభిచారం చేయిస్తుంటారు. ఇంకొందరు కామంతో కళ్ళు మూసుకుని తమ ఎంజాయ్ కోసం పడక సుఖం అందిస్తుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం ఓ మహిళ కోతులతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తుంది. మనిషి ఊహకు కూడా అందని ఈ హేయమైన చర్య వివరాలను పరిశీలిస్తే ఒరంగుటన్ అనేది ఓ కోతి సెంట్రల్ ఇండోనేషియాలో ఉండే దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. ఈ అడవి ప్రాంతంలో బోర్నియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఓ మహిళకు డబ్బులు సంపాదించాలని భావించింది. అది కోతులతో వ్యభిచారం చేయించి ధనం సంపాదించాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఈ ఆలోచన వచ్చిందే తడువుగా ఒరంగుటన్ కోతిని తెచ్చుకుని దానిని పోనీ అనే పేరు పెట్టి ఇంట్లోనే పెంచసాగింది. కొద్ది రోజుల తరువాత ఆ కోతితో కృత్రిమ పద్ధతిలో శృంగారం ప్రాక్టీస్ చేయించింది. పైగా విటులను ఆకర్షించేందుకు ఈ కోతి వెంట్రుకలను పూర్తిగా కత్తిరించడం గమనార్హం. ఆ తరువాత గ్రామస్తులకు చెప్పడంతో వారంతా ఆ కోతితో శృంగారం చేసేందుకు క్యూ కట్టారు. భారీగా డబ్బులు చెల్లించి మరీ ఆ కోతితో శృంగారం చేయడానికి వచ్చేవారు. ఫలితంగా ఆ కోతి కూడా ఎంతలా శృంగారానికి బానిసగా మారిపోయిందంటే ఎవరైనా మగవాడు ఆ మహిళ ఇంటికి వస్తే చాలు శృంగారం చేయమని వెనక్కు తిరిగి నిలబడేది. ఇలా ఆ కోతి శృంగారానికి బానిసైపోయింది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిపి కోతిని రక్షించేందుకు ప్రయత్నించిన గ్రామంలోని పురుషులు విషపు కత్తులను చేతబెట్టి తిరగబడడంతో కాకిరి కూడా ఏం చేయలేకపోయారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.